పోగొట్టుకున్న బంగారాన్ని తిరిగి అప్పగించిన చిత్తూరు పోలీసులు. చిత్తూరు పట్టణంలో సుమారు 25 లక్షల విలువైన 240 గ్రాముల బంగారు ఆభరణాలు పోయిన ఘటనలో పోలీసులు కేవలం అరగంటలోనే ఆ నగలను బాధితుడికి తిరిగి అప్పగించారు. జీడినెల్లూరు మండలానికి చెందిన కాంట్రాక్టర్ యోగానందం చిత్తూరులో బియ్యం కొని తన కారులో పెట్టి బంగారం ఉన్న బ్యాగ్ ను రోడ్డుపైనే మర్చిపోయి వెళ్లిపోయాడు. ఇంటికి చేరిన తర్వాత బ్యాగ్ పోయినట్టు గమనించిన అతను 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రాంతంలో విచారణ జరిపి అదే ప్రాంతంలో చిన్న షాప్ నడుపుతున్న వినాయక్ ఆ బ్యాగ్ ను గుర్తించి భద్రంగా ఉంచి పోలీసులకు అప్పగించాడు. విచారణలో నిజాయితీగా సహకరించిన వినాయక్ ను పోలీసులు అభినందించి అతనికి 5,000 రూపాయల నగదు బహుమతిగా ఇచ్చారు. వినాయక్ నిజాయితీపై చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, డిఎస్పీ సాయినాథ్ అభినందనలు తెలిపారు. ఇలాంటి సంఘటనలు మరింత నమ్మకాన్ని కలిగిస్తాయంటూ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు.